వైఎస్ కుటుంబ సభ్యులంతా చంద్రబాబు నాయుడు గుప్పిట్లో ఉన్నారా? చంద్రబాబు నాయుడు ఏం చెప్తే వైఎస్ కుటుంబ సభ్యులు అదే చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి సాక్షి కథనాలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రబాబు గారి గుప్పెట్లో వైఎస్ ఫ్యామిలీ ఉందని, చంద్రబాబు గారు ఏం చెబితే వైఎస్ కుటుంబ సభ్యులందరూ అదే చేస్తున్నారంటూ కూడా సాక్షి కథనాలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సార్, నిజంగా ఇటు తల్లి అటు చెల్లి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కథనాల్ని ఎలా చూడాలి మనం అంటే ఏం చెప్తారు? అంటే ఎట్లా అయిపోయిందంటే నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా ఉంది స్టేట్మెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారము ఈవిడ షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ ఎందుకు ఫాలో అవుతారు? నెక్స్ట్ ఆయన ఏం చెప్తే వీళ్ళు అదే చెప్తున్నారు. ఆయన చంద్రబాబు స్క్రిప్ట్కి వీళ్ళు సేమ్ ఇచ్చిన స్క్రిప్ట్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అన్నారు, ఇప్పుడు షర్మిల అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం లేనట్టు మాట్లాడినా అది ఖచ్చితంగా చంద్రబాబు గారి స్క్రిప్టే. ఇప్పుడు చంద్రబాబు గారు స్క్రిప్ట్నే షర్మిల గారు చదువుతున్నారు అంటున్నారు. రేపు మాపో దత్తపుత్రిక అంటారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అన్నారు కదా, మేబీ షర్మిల గారిని దత్తపుత్రిక అంటారేమో. ఇప్పుడు అదే సాక్షి కథనాలు కూడా చంద్రబాబుకి చెప్పినట్టుగా రాస్తున్నారా? చెప్పండి. సాక్షిలో కూడా చంద్రబాబు అన్నట్టుగానే చంద్రబాబు చెప్పారు అలాగే సాక్షిలో ప్రింట్ చేయమని. మరి అన్నీ ఆయన చెప్పినట్టుగా వింటే మరి వీళ్ళకి సొంత అభిప్రాయాలు ఎందుకు, వీళ్ళకి సొంత పార్టీలు ఎందుకు? ఇంకా వీళ్ళందరూ సైడ్ అయిపోయి ఆయనకి ఇచ్చివచ్చు కదా. ఏకగ్రీవంగా ఆయనే ముఖ్యమంత్రి, ఇంకా ఎన్నికలు వద్దు అన్నట్టుగా ఇచ్చివచ్చు కదా. కాకపోతే ఎవరైతే అంటే డైరెక్ట్గా కుటుంబ సభ్యుల్ని అనలేక అంటే ప్రజల్లో ఒక రకమైన డీమెరిట్ వచ్చేస్తుంది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో చీలిక వచ్చింది అని అనేస్తారని అంటే ఆల్రెడీ అంటున్నారు. ఇంకా అపవాదం ఎక్కువ అవుతుందేమో భయంకి ఇటు తిరిగి అటు తిరిగి అది చంద్రబాబు మీద తోసేస్తున్నారు. చంద్రబాబు గారైనా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జైల్లో ఉంటే షర్మిల గారికి పాదయాత్ర చేయమని చెప్పింది కదా. షర్మిల గారే కదా పాదయాత్ర చేసి తిరిగారు, ఓదార్పు యాత్ర చేసి. ఇదే చంద్రబాబు గారు వైఎస్ విజయమ్మకి గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయమని చెప్పారా? విజయమ్మ గారు ఇక్కడ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కదా బిడ్డతో వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చెప్పారు విజయమ్మ గారు? ఎంతవరకు బాబుతో ఉన్నాను, బాబు విజయాన్ని చూశాను, ఇకపై బిడ్డతో ఉండాలనుకుంటున్నాను, బిడ్డ వెనక ఉండి నడిపించాలనుకుంటున్నాను అన్నట్టుగా చెప్పారు ఆవిడ. అని అంటూనే ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చారు. సో అప్పుడు కూడా చంద్రబాబు గారు చెప్తేనే విజయమ్మ గారు రాజీనామా చేశారా? మరి అప్పుడు ఎందుకు మీరు అట్టి పెట్టుకోలేదు, పట్టుకోలేదు? విజయమ్మకి అక్కడే ఎందుకు ఉంచుకోలేదు? అప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? షర్మిల గారు వెళ్ళిపోతుంటే అయ్యో ఆడబిడ్డ వెళ్ళిపోతుంది కదా అని ఎందుకు ఆపలేదు? ఆవిడకి ఎందుకో గౌరవ పదవి ఇవ్వలేకపోయారు కదా. సో ఇవన్నీ బేరీ చేసుకుంటే ఎట్లా మాట్లాడతారు అసలు? చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్టే షర్మిల మాట్లాడతారని ఎలా అంటారు? రేపు పొద్దున చంద్రబాబు గారు దత్తపుత్రిక అంటారేమో. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటున్నారు, ప్యాకేజీ స్టార్ అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు షర్మిల గారి గురించి కూడా వైఎస్ షర్మిల కాదట, ఆమె మురుసుపల్లి షర్మిల శాస్త్రి అట కదా. మరి సర్టిఫికెట్లు ఏమని ఉంటుంది? వైఎస్ షర్మిల డాక్టర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి, లేట్ రాజశేఖర రెడ్డి. అప్పుడు లేట్ కాదు కాబట్టి డాక్టర్ ఆఫ్ అని ఉంటుందిగా. ఇప్పటికీ సర్టిఫికెట్లో వైఎస్ షర్మిల అని ఉంటుంది. పెళ్ళయిన తర్వాత భారతీయ స్త్రీకి సంప్రదాయం ప్రకారం భర్త పేరు యాడ్ చేస్తారు, భర్త ఇంటి పేరు. అంత మాత్రాన ఆవిడ వైఎస్ షర్మిల కాకుండా ఎలా పోతుందండి? అలా వైఎస్ షర్మిల కాదని చెప్పమంది కూడా చంద్రబాబు నాయుడు గారేనా? నెక్స్ట్ షర్మిల గారు చేసిన తప్పు ఏంటి? అక్కడ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారనే కాదు, చంద్రబాబు గారున్నా, పవన్ కళ్యాణ్ గారున్నా, ఈవెన్ రేవంత్ రెడ్డి ఉన్నా, ప్రభుత్వం ఎవరిది ఉంటే వాళ్ళని దుయ్యబట్టేలా మాట్లాడుతుంది. ఆవిడ డ్యూటీ అది, ఆవిడ టాస్క్ అది. ఆవిడ రెస్పాన్సిబిలిటీ ఏంటి? పిసిసి చీఫ్ ఏపీకి. కాంగ్రెస్ పార్టీని సమాయత్తం చేయాలి, మళ్ళీ ఉరకలెత్తించాలి, పరుగులు ఎత్తించాలి. ఆంధ్రప్రదేశ్లో అణగారిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పైకి తీసుకురావాలి. పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రభుత్వ విధి విధానాల మీద దుయ్యబట్టాలి. ఎవరైనా అదే చేస్తారు. ఆవిడ కూడా ఏం చెప్తుంది? 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు గారు 5 ఏళ్ళు పరిపాలించారు, తర్వాత జగనన్న 5 ఏళ్ళు పరిపాలించారు, ఇప్పుడు మాకు అవకాశం ఉంటుంది. పర్సనల్గా ఏం వెళ్ళట్లేదుగా ఆవిడ.
ఆ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఫలానా ఇన్ని నెలలు జైల్లో ఉన్నారని కానీ, ఈడీ జప్తు చేసిందని కానీ, జేడీ లక్ష్మీనారాయణ గారు ఇన్ని కేసులు బనాయించారని కానీ అవేం మాట్లాడలేదుగా. ఓన్లీ ప్రొఫెషనల్గా మాట్లాడుతుంది. మీరు స్పెషల్ స్టేటస్ తెస్తామన్నారు తెచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ తెస్తామన్నారు తెచ్చారా? వైజాగ్ రైల్వే జోన్ తెస్తామన్నారు తెచ్చారా? లేదంటే ఎస్సీ యూనివర్సిటీ ఏదో తీసుకొచ్చి దానికి ల్యాండ్ చూపిస్తామన్నారు ఇచ్చారా? లేదంటే ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఏం చేశారా? మద్యపాన నిషేధం అన్నారు, లేదా పోలవరం పూర్తి చేస్తామన్నారు. వీటి గురించే కదా అడుగుతుంది. వీళ్ళు మళ్ళీ అదే పాట పాడతారేంటి వైసీపీ వాళ్ళు? ముందంతా పవన్ కళ్యాణ్ ఇవే క్వశ్చన్స్ వేశారు. వేస్తే పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు? మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆంధ్రాకి స్పెషల్ ప్యాకేజ్ ఎప్పుడు తెస్తారు? మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. స్పెషల్ స్టేటస్ ఎప్పుడు వస్తుంది? మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. జాబ్ మేళా ఎప్పుడు వేస్తారు? మీరు 3 పెళ్ళి. ఇవే ఆన్సరు. ఇప్పుడు షర్మిలాగా మనం సేమ్ అదే. వీళ్ళు ఎన్ని క్వశ్చన్స్ చేసినా వాళ్ళ ఆన్సర్ ఒకటే చదువుకున్నారు. ఆవు వ్యాసం లాగా ఒకటే ఆన్సర్. చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అధికార వైఎస్ఆర్సీపీని అలాగే జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా విమర్శిస్తున్నారో అంతకంటే రెండింతలు షర్మిల గారు విమర్శిస్తున్నారు. సో అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్క్రిప్టే అది. స్క్రిప్ట్లో భాగంగానే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు అంటూ కూడా ఇప్పుడు సాక్షి కథనాలు రాస్తున్నాయి అన్నమాట. అదే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువగా విమర్శించేట్లే ఆమె. కాకపోతే కుటుంబ సభ్యురాలు అయ్యేసరికి, సొంత చెల్లెలు రాజశేఖర రెడ్డి బిడ్డ అయ్యేసరికి ఒక ఏరా అన్నా కూడా ఏదో పెద్ద బూతులా చూపిస్తున్నారు తప్ప ఆవిడేం పెద్దగా ఇంకా ఎక్కువ విమర్శించట్లేదే, పర్సనల్గా విమర్శించట్లేదే, వాడు వీడు అనట్లేదే, జగనన్ననే సంబోధిస్తుంది. ఏ ప్రెస్ మీట్లో కూడా చూడండి జగనన్ననే అంటుంది. అంటే ఫస్ట్ రోజు జగన్ రెడ్డి అనింది, ఆ తర్వాత దాని మీద అభ్యంతరాలు రావడంతో ఓకే మీకేదన్నా అభ్యంతరం ఉంటే జగనన్న గారు అని పిలుస్తానంటూ కూడా ఆవిడ చెప్పారు. ఆ తర్వాత నుంచి జగనన్న అని పిలుస్తూ వచ్చు. తప్పే ఉంది. అంటే జగన్ రెడ్డి అని సంబోధించారు కదా ఫస్ట్, దాన్నే పెద్ద తప్పుగా ఒక బూచిగా ఏకవచనంతో, అంటే అన్నని వయసులో కూడా పెద్దవాళ్ళు అబ్బా అటువంటి అన్నను పట్టుకొని ఏకవచనంతో జగన్ రెడ్డి అని సంబోధించారు. దాన్ని తప్పుపడుతూ కూడా కొన్ని కథనాలు రాశారన్నమాట. అవునండి, జగన్ రెడ్డినే అన్నని రెస్పెక్ట్ ఇవ్వటది అంటున్నారు కదా. మరి వయసులో అంత పెద్దన్న చంద్రబాబు గారిని ఎన్ని మాట్లాడినారండి. ఆడో సన్నాసి అని 420 అని నోటికి ఆడు సింగులర్ ఎక్కడైనా ఎప్పుడైనా ఉందా రాజకీయాల్లో? అయ్యా అమ్మ అని మాట్లాడేవారు. ఎంత రాజశేఖర రెడ్డి గారు కూడా వెటకారం వ్యంగ్యం ఉండొచ్చు కానీ మరి ఆడు ఈడు ఆడొక సన్నాసి ఆడొక 420 అలా మాట్లాడకన్నా ఓ చంద్రబాబుకి వీళ్ళందరికన్నా వయసులో ఎంత పెద్దవాడండి ఆయన. మరి అక్కడ కనబడలేదా పెద్దంతరం చిన్నంతరం? అక్కడ కనబడలేదా వయసు? అక్కడికి వర్తించదా గౌరవం? చెప్పండి, ఎట్లా మాట్లాడతారు సార్ అసలు? పోనీ చంద్రబాబు గారి స్క్రిప్టే అనుకుందాం. చంద్రబాబు నీ ఇంటి కుటుంబ సభ్యురాలు చంద్రబాబు గూటికి వెళ్ళిందంటే నీ వల్లే కదా, నీ చేతకంతనం వల్లే కదా. అంటే ఇప్పుడు వయస్సు కుటుంబం అంతా కూడా చంద్రబాబు గుప్పిట్లో ఉన్నట్లేనా మీరు చెప్పేదాని ప్రకారం? గుప్పిట్లో ఎందుకు ఉంటుందండి? గుప్పిట్లో ఎందుకు ఉంటుంది చెప్పండి. అది క్వశ్చనే రాంగు. చంద్రబాబు గారు చెప్తే వీళ్ళు ఫాలో అయినట్టు వీళ్ళు చదువుకోలేదా? వీళ్ళకంటూ ఒక ఆత్మాభిమానం లేదా? చంద్రబాబు గారు చెప్పినట్టు వీళ్ళు ఫాలో అవుతారా? చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ని వీళ్ళు చదువుతారా? మీ చెల్లి అన్నారు కదా, అంటే మీ ఫాల్ట్ వల్లే వైఎస్ షర్మిల గారు చంద్రబాబుని కలిసి ఉండొచ్చు, చంద్రబాబు గుప్పిట్లో ఉండొచ్చు అని. చంద్రబాబు గుప్పిట్లో కాదు, మీరు మీ బయటికి వెళ్ళిపోతుంది మీ చెల్లి అంటుంటే మీరు అదుపు పెట్టుకోలేకపోయారు, మీరు ఆపుకోలేకపోయారు. ఆవిడ చంద్రబాబు గూట్లోకి వెళ్ళలేదుగా, కాంగ్రెస్ గూట్లోకి వెళ్ళింది ఆవిడ కదా. మీరు అన్నట్టు చంద్రబాబు గూట్లోకి వెళ్తే ఆ స్టేట్మెంట్ నేను అన్నట్టే. నేనే అన్నాను, మీరు లోపల ఏం జరిగాయో పొరపచ్చాలో తెలియదు, కుటుంబ కలహాలు ఏమయ్యాయో తెలియదు, కుటుంబం మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియదు. ఆవిడ ఎందుకు పక్క రాష్ట్రం వెళ్ళిపోయి సొంతంగా పార్టీ పెట్టుకొని తర్వాత కాంగ్రెస్లో చేరి ఇప్పుడు కరెక్ట్గా మీ ఆంధ్రప్రదేశ్కి పీసీసీ చీఫ్గా ఎందుకు పెట్టేయాల్సి వచ్చింది? దానికి కారకులు ఎవరు? ఒక స్టూడెంట్ తప్పు చేస్తే ఆ తప్పు స్టూడెంట్దేనా, మాస్టర్ది కాదా? కొడుకు తప్పు చేస్తే ఆ తప్పు తండ్రిది కాదా? తండ్రి లేకపోయినప్పుడు తండ్రి స్థానంలో ఉన్నదే కదా తండ్రి స్థానంలో ఉన్నవాడు. మరి ఎందుకు వెళ్ళిపోయింది బిడ్డ? ఒక ఇంటర్వ్యూలో కూడా చూశాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తను నా చెల్లెలు కాదు, షీఈ్ మై ఎల్డర్ డాటర్. మరి పెద్ద కూతురు కానీ తండ్రి స్థానంలో ఉన్నాడు, నువ్వు ఎందుకు బయటికి వెళ్ళిపోతుంటే ఆపలేకపోయావు? నీది కూడా కొంత తప్పు ఉండే ఉంటుంది కదా. సో ఆ పరంగా ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినందుకు చంద్రబాబు వెళ్ళిపోమని చెప్పారా? చంద్రబాబు పార్టీ పెట్టమని చెప్పారా? చంద్రబాబే గ్యాప్ తీసుకురామని చెప్పారా? ఎవరు ఎందుకు చెప్తారు? అలాగే టీడీపీలోకి వెళ్ళేది కదా ఆవిడ హ్యాపీగా, కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్తుంది ఆవిడ?
కాబట్టి నా వార్తలు నా ఇష్టం అన్నట్టుగా ఉన్న పేపర్ రాసుకెళ్ళిపోతున్నారు. ఓకే ఇంక వాళ్ళ ఇష్టం, అది దానికి మనం ఏం చేయలేం, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. ఓకే ఓకే జగదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.